బీహార్లోని బీజేపీ కంచుకోట బంకీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్లో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ లీడ్లో ఉన్నాడు. 14 రౌండ్ల లెక్కింపు తర్వాత 8,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు 28,201 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 20,420 ఓట్లు సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 6,142 ఓట్లతో చాలా వెనకబడి 3వ స్థానంలో ఉన్నారు. ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక పోటీ విజేతను నిర్ణయించడానికి మొత్తం 31 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. అయితే 1995 నుంచి బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆయన పూర్తిస్థాయి రాజకీయ అరంగేట్రానికి ఈ ఎన్నిక కీలక మలుపు కానుంది. ప్రశాంత్ కిషోర్ అసాధారణ ఆధిక్యంతో దూసుకుపోతుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో నెగ్గితే జన్ సురాజ్ పార్టీకి ఇది తొలి విజయంగా నిలిచిపోతుంది. ఇక గత 2 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన ఆర్జేడీకి ఈసారి జనాదరణ మరింతగా తగ్గింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో యువత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి ఖచ్చితంగా షాక్ ఇస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.